చిరంజీవి గారికి ఆయన ఒక తమ్ముళ్ళలాగా అన్నమాట. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. ప్రతి సంవత్సరం పుట్టినరోజు వచ్చినప్పుడు అన్నయ్య గారికి మీరు ఎలా విష్ చేస్తూ ఉంటారు? ఆగస్టు 22 ఎప్పుడు వస్తుందో అని అందరూ ప్రతి ఫ్యాన్స్ అభిమానులు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. ఆయన బర్త్డేకి బ్లడ్ డొనేషన్స్ కానీ, అందరికీ పేదలకు పంచడం కానీ, అది ఒక పండగ వాతావరణం లాగా ఫీల్ అవుతారు ప్రతి వాళ్ళు. హుక్ స్టెప్ గురించి మరి ఎంత ఫేమస్ ఏం చెప్పండి. ఇది అనుకుంటా ఆ గ్రేస్ అది చిరంజీవి గారికి వల్లే అవుతుంది. అప్పట్లో ఉన్న హీరోస్ లో ఎటువంటి చేంజెస్ రాలేదు. చిరంజీవి గారు ఏదైనా చేంజ్ గమనించారా ఇన్ని ఇయర్స్ ట్రావెల్లో? ఇప్పుడు చేసే సినిమాలు తీసుకున్నా ఆయన యంగ్స్టర్స్కి పోటీ పడుతూ ఇంకా అప్డేట్ అవుతూ ఛాంపియన్ తో అసలు డిఫరెంట్ రోషన్ చూసాము. గద్దర్ అవార్డ్స్ లో కూడా ఛాంపియన్ అనేది ఉండడం అనేది నేను నాకు 100 మూవీలో వచ్చింది, నీకేమో సెకండ్ మూవీలో నువ్వు స్టేట్ అవార్డు గద్దర్ అవార్డు కూడా వేసేవాడు. ఒక ఫ్యామిలీ హీరో నుంచి శ్రీకాంత్ గారిని మళ్ళీ అఖండాతో ఇప్పుడు అది క్యారెక్టర్ అది నేను టీవీలో చూస్తే నేనేనా అని ఫీలింగ్ నాకే వస్తుంది. హార్డ్గా ఉంటుంది. అది చాలా కూల్ గా కనిపిస్తారు సార్ ఇప్పుడు చూసినా. అసలు కోపం రాదా శ్రీకాంత్ గారికి? అమ్మంటే బాగుంటుంది, కొన్ని సందర్భాలు ఉంటాయి. కోపం వస్తే మండుతెండ, మనసు మాత్రం వెండి కొండ. సో సౌందర్య గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆవిడతో కొన్ని స్పెషల్ మూమెంట్స్. చాలా బాధపడ్డాం. ఇప్పటికీ ఆవిడ సినిమాలు చూసినప్పుడల్లా మాకు అయ్యే ఆయన ఇంటికి వచ్చి మీ బర్త్డే సెలబ్రేట్ చేశారు ఒకరోజు ఫ్రమ్ ప్రేమతో అన్నయ్య అని. లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఏం చేశారంటే, నేను మామూలుగా ఇంట్లోనే ఉన్నాను, సడన్గా కారు ఆర్నించింది, ఎవరో ఏంటి కొడుతున్నారు అనుకున్నాను. టప్ లోపలికి ఎవరో వస్తున్నారని చెప్పారు. ఎవరికి అప్పుడు టప్పన వచ్చేసేసి బొకే తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే అది అని చెప్పి ఒక్కోసారి సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు ఆయన. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ రాణి. ఈరోజు మనతో పాటు ఎవర్ గ్రీన్ హీరో శ్రీకాంత్ గారు ఉన్నారు. చిరంజీవి గారికి ఆయన ఒక తమ్ముళ్ళలాగా అన్నమాట. ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయనతో కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, చిరంజీవి గారు పుట్టినరోజు వస్తుందంటే ఒక పండుగ వాతావరణం. సో ప్రతి సంవత్సరం పుట్టినరోజు వచ్చినప్పుడు అన్నయ్య గారికి మీరు ఎలా విష్ చేస్తూ ఉంటారు? డెఫినెట్గా ఇప్పుడు పుట్టినరోజు అనగానే ఆగస్టు 22 ఎప్పుడు వస్తుందో అని అందరూ ప్రతి ఫ్యాన్స్ అభిమానులు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ మేము కూడా ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ ఆయన్ని కలవడం, విషెస్ చెప్పడం, ఎప్పుడు వస్తుందా పండుగ వాతావరణం అలాగే ఉంటుంది. పండుగలాగా ఫీల్ అవుతారు. ఎన్నో మంచి మంచి అభిమానులు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. ఆయన బర్త్డేకి బ్లడ్ డొనేషన్స్ కానీ, అందరికీ పేదలకు పంచడం కానీ, అటువంటి పేదలకి ఉచిత ఇది చేయడం కానీ చాలా చేస్తూ ఉంటారు అభిమానులు. ఎందుకంటే ఒక బర్త్డే పూనుకుని అది ఒక పండగ వాతావరణం లాగా ఫీల్ అవుతారు ప్రతి వాళ్ళు. అలాగే నేను కూడా ఒక అభిమానిగా, ఒక బ్రదర్గా ఆయన బర్త్డే వచ్చిందంటే మోస్ట్లీ నాకు తెలిసి ఆ రోజు షూటింగ్ చేయను. జనరల్గా ఎక్కువ ఎక్కడన్నా అవుట్డోర్ వెళ్తే తప్పితే, ఇక్కడైతే కనుక షూటింగ్స్ ఆల్మోస్ట్ ఆ రోజు ముందే చెప్పేస్తాం అన్నమాట. ఎందుకంటే వెళ్ళి ఆయనతో కలిసి ఆయనతో స్పెండ్ చేయడం అట్లా జరుగుతూ ఉంటుంది. అలా వెళ్ళి ఆయన విషయం చెప్పి ఆయనతో కొంచెం కూర్చుని, అందరూ చాలామంది వస్తూ ఉంటారు కదా, సరదాగా గడిపి వచ్చేస్తాం. ఇలా చిరంజీవి గారు పుట్టినరోజు అందరూ ప్రతి అభిమాని చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆయన ఇంటికి వచ్చి మీ బర్త్డే సెలబ్రేట్ చేశారు ఒకరోజు ఫ్రమ్ ప్రేమతో అన్నయ్య అని. సో ఆ మూమెంట్ గురించి ఒకసారి షేర్ చేసుకోండి. అది సడన్గా వచ్చేస్తారు ఆయన, నాకు చెప్పను కూడా చెప్పరు. మొన్న బర్త్డేకి అంతే, లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఏం చేశారంటే, నేను మామూలుగా ఇంట్లోనే ఉన్నాను, ఇంట్లో ఉంటే సడన్గా కారు వినిపించింది, ఎవరో ఏది కొడుతున్నారు అనుకున్నాను. టప్ లోపలికి ఎవరో వస్తున్నారని చెప్పారు. ఎవరికి అప్పుడు టప్పన వచ్చేసేసి బొకే తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే అది అని చెప్పి ఒక్కోసారి సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు ఆయన. అలా 2-3 సార్లు జరిగింది నాకు. 2-3 సార్లు సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు ఆయన. ఎందుకంటే నేను వెళ్ళి నా బర్త్డే అని ఆయనే వచ్చేసి చెప్తూ ఉంటారు. అట్లా సరదా, ఆయనకి ఇది అనేది ఏమి లేదు. ఆయనకి ఆ రోజు ఖాళీ ఉండి సరదాగా రావాలనుకుంటే ఆయన వచ్చి బర్త్డే విషయం చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా మర్చిపోలేము లైఫ్లో. గోల్డెన్ ఎరా అనేది చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. అది ఆ ఎరాని మళ్ళీ ఎవరు కూడా
అనుభూతి చెందలేరు. సో ఆ ఎరాలో ట్రావెల్ అయిన హీరోల్లో మీరు కూడా ఒకళ్ళు. చేంజెస్ అవుతూ వచ్చాయి కానీ అప్పట్లో ఉన్న హీరోస్లో ఎటువంటి చేంజెస్ రాలేదు. చిరంజీవి గారు ఏదైనా చేంజ్ గమనించారా ఇన్ని ఇయర్స్ ట్రావెల్లో? అంటే ఏంటి గమనించేది? అంటే ఆయనలో అంటే అప్డేటెడ్ వర్షన్ కానీ చిరంజీవి గారు ఆయన ఎప్పుడు అప్డేటెడ్ ఉంటారు, లేకపోతే ఇప్పుడు సినిమాలు చేయలేరు కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చేసే సినిమాలు తీసుకున్నా ఆయన యంగ్స్టర్స్కి పోటీ పడుతూ ఇంకా అప్డేట్ అవుతూ ఏ టైప్ ఆఫ్ సినిమాలు ఆదరిస్తారు, ఆడియన్స్ ఎలా మారారు, వాళ్ళు తగ్గట్టుగా మనం ఎలా మారాలి, మనం ఎలా చేయాలి అనే దాంట్లో ఎప్పుడు కూడా ఆయన తగ్గ క్యారెక్టర్స్ ఆయన చేసుకుంటాను వెళ్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఇప్పుడు చూడు ఆయన చేతులు ఇంకా 2-3 సినిమాలు ఆయన చేయాలే కానీ ఎన్ని సినిమాలన్నా ఉంటాయి. హుక్ స్టెప్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? హుక్ స్టెప్ గురించి మరి ఎంత ఫేమస్ అని చెప్పండి. ఇటు అనుకుంటాయి అట్లా. అంటే ఆ గ్రేస్ అది చిరంజీవి గారి వల్లే అవుతుంది. అది ఆయన అంతే, అది అదృష్టం కదా. హార్డ్ వర్క్ ఆయన బాడీలోనే ఉంది, అది ఆ రిథం ఉంది. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యంగ్స్టర్స్ బాగా చేస్తున్నారు, అందరూ బాగా చేస్తున్నారు. బట్ ఆ రోజుల్లో గ్రేస్ ఆ స్టైల్ ఇప్పటికీ నాకు తెలిసి చరణ్లో ఉంటుంది, ఆ స్టైల్ అంతా ఉంటుంది. మిగతా హీరోస్ అందరూ బాగా చేస్తారు, వాళ్ళకు ఎవరు సపరేట్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఈ గ్రేస్ అనేది అన్నయ్యలో ఇంకా తగ్గల, ఇంకా అదే గ్రేస్ మెయింటైన్ అవుతూ వెళ్తున్నారు. అండ్ రోషన్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చిరంజీవి గారు వచ్చారు, మొన్న ఛాంపియన్కి రామ్ చరణ్ గారు వచ్చారు. సో ఈ సపోర్ట్ చూసుకున్నప్పుడు సో చిరంజీవి గారిని చరణ్ గారిని అది అదృష్టం. ఎందుకంటే పెళ్లిసందరికి అన్నయ్యని పిలవడం జరిగింది, ఆయన వచ్చారు. అలాగే ఛాంపియన్కి చరణ్ వచ్చారు. ఇంకొక సినిమా ఇంకోళ్ళు అది అట్లానేం లేదు, బట్ కుదిరింది సరదాగా. ఎందుకంటే ఏదో ఒకటి ఎవరో ఒకరు రావాలి సరే. అంటే అన్నయ్య అనేవాడికి మాకు ఎప్పుడు ఆయన విషెస్ ఆయన ఇది ఉంటే, అలాగే చరణ్ కూడా రోషన్ అంటే బాగా ఇది. రోషన్ ఇప్పుడు ఇద్దరు కలుస్తూ ఉంటారు మామూలుగా అప్పుడప్పుడు. సో అందుకే ఏంటంటే ఇక విషెస్ చెప్పడం అలా ఫంక్షన్స్ కదా, ఇక ఆటోమేటిక్గా రోషన్కి ఒక మంచి స్టార్ట్ అనే చెప్పుకోవాలి. ఛాంపియన్తో అసలు డిఫరెంట్ రోషన్ని చూసాము. గద్దర్ అవార్డ్స్లో కూడా ఛాంపియన్ అనేది ఉండడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ మూమెంట్ గురించి అంటే నేను అదే అన్నట్టు, నాకు 100వ సినిమాకి స్టేట్ అవార్డు వచ్చింది. ఇది సేమ్ ఆ రోజు నాకు మగధీరాకి, నాకు మహాత్మాకి, చరణ్కి ఏమో మగధీరాకి స్పెషల్ జ్యూరీ వచ్చింది. ఇద్దరికి కలిసి ఒకేసారి వచ్చింది. నేను అన్నా నాకు 100th మూవీలో వచ్చింది, నీకేమో ఫస్ట్ మూవీ ఆల్మోస్ట్ సెకండ్ మూవీలో నువ్వు స్టేట్ అవార్డు గద్దర్ అవార్డు కూడా వేసావు, హ్యాపీ. అట్లా హ్యాపీ కదా. ఇప్పుడు ఎట్లా అంటే మనకంటే ముందుకెళ్తే, మనకంటే బాగా డెడికేటెడ్ వర్క్ చేస్తే, హార్డ్ వర్క్ చేసుకుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. నేను రోషన్ విషయంలో అదే ఫీల్ అవుతాను. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి ఎవరికైనా భయం, పిల్లలు ఏం చేస్తారు, ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. బట్ రోషన్లో ఏంటంటే ఆ కసి ఉంది, హార్డ్ వర్క్ ఉంది, అది నాకు హ్యాపీ. అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను చిరంజీవి గారి గురించి, అన్నయ్య గురించి, వీళ్ళంతా ఎంత కష్టపడతారు, మేము ఎంత కష్టపడేవాళ్ళం అన్ని దగ్గరుండి చూసినాడు. ఎందుకంటే 25 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాడే. ఇప్పుడు మేమైతే కనుక బిగినింగ్ డేస్లో మాకు ఇండస్ట్రీ గురించి తెలియదు. ఇప్పుడు రోషన్కి ఇండస్ట్రీ అంతా తెలుసు, అందరూ పరిచయం ఉంటారు, ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగాడు. ఒక పక్కన మదరు, ఒక పక్కన నేను, అందరూ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్రెండ్స్ వచ్చేది, ఫ్రెండ్స్ అందరూ ఇండస్ట్రీ వాళ్ళే. ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక అవగాహన, ఇండస్ట్రీ మీద ఒక అవగాహన ఎట్లా ఏంటి అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇంకా కష్టపడి వెళ్తామే. ఇండస్ట్రీలో చాలా చేంజెస్ వస్తూ వచ్చాయి సార్. మీరు కూడా అసలు ఒక ఫ్యామిలీ హీరో నుంచి శ్రీకాంత్ గారిని మళ్ళీ అఖండాతో అసలు బీభత్సమైన ఒక హిట్లో ఒక మీ క్యారెక్టరైజేషన్కి అసలు సపరేట్ ఫ్యాన్ బేస్. ఇప్పుడు అది క్యారెక్టర్ అది నేను టీవీలో చూస్తే నేనేనా అని ఫీలింగ్ నాకే వస్తుంది. అది అంత హార్డ్గా ఉంటుంది. అది అంటే గెటప్ కుదిరింది, గెటప్ ఇది విగరస్గా పర్ఫార్మెన్స్. ఫస్ట్ గెటప్ కుదిరితే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ తగ్గట్టుగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక లక్ అది, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు రావడం. ఒక ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న నాకు ఒక ఖడ్గం, అప్పట్లో ఖడ్గం కానీ, మహాత్మా, ఆపరేషన్ దుర్యోధన ఒకటి, ఇలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ రావడం అవన్నీ చాలా సంతోషంగా అది నాకంటే నేను చేసేదానికంటే నాకు ఇవ్వడం డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళు గ్రేట్. నాకు ఇవ్వడం, నేను చేయడం నేను గ్రేట్ కాదు. ఎన్ని వేరియేషన్స్ మీరు చూపించినా మళ్ళీ ప్రేయస్ రావి దగ్గరికి వెళ్ళిపోతారు అందరూ. అంతేగా. సో ఆ ప్రేయస్ రావికి నెక్స్ట్ పార్ట్ ఉంటుంది అని
మొన్న అనౌన్స్ కూడా చేశారు ఆయన, ఉంటే ఖచ్చితంగా తీస్తాను అని. ఒకవేళ ఉంటే ఎలా అంటే ఉండాలి అనుకుంటారు? అన్నారు వాళ్ళు తగ్గట్టు సబ్జెక్ట్ దొరకాలి కదా. Yes. ఇప్పుడు మమ్మల్ని ముసలోళ్ళం చేసేసి ఇంకొకళ్ళు ఏమన్నా వీటి ప్రేయస్ రావంటే కుదరదు కదా. మాకు తగ్గ ఆ క్యారెక్టర్స్ ఉంటే ఎవరు చేస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఏది ప్రేయస్ రావే 2 తీస్తే ఒకవేళ. అవన్నీ తెలియదు, అంటే మరి సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది అది, అట్లా ఎవరో ఏంటనే తెలియదు. సార్ బాగా అంటే అప్స్ అండ్ డౌన్స్లో కూడా చాలామంది సపోర్ట్ ఇస్తూ ఉంటారు. చిరంజీవి గారు కాకుండా ఇంకా ఇండస్ట్రీలో ఇంకా క్లోజ్ ఫ్రెండ్ అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఇప్పుడు నాకు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అన్నయ్యకి నేను అభిమాని. అన్నయ్య అంటే నాకు బాగా ఫస్ట్ నుంచి, ఇప్పుడు ఇండస్ట్రీకి రాకముందు నుంచి ఆయన మీద ఒక రకమైన నాకు ఒక అభిమానం, ఒక ఇది బ్రదర్లీ ఇది ఉంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అందరితో కలిసి యాక్ట్ చేశాను. వెంకటేష్ గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను, ఎన్టీఆర్తో చేశాను, బన్నీతో చేశాను, చరణ్తో, అంటే యంగ్స్టర్స్తో చేశాను, వాళ్ళతో చేశాను, చాలా రకరకాలు చేశాను. అందరితో బాగుంటాను నేను, అందరూ నాతో బాగుంటారు, అందరితో నేను బాగుంటాను. ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరం కలుస్తాము, గోల చేసుకుంటాము అంతా. అన్నయ్యది ఏంటంటే దట్ ఈస్ డిఫరెంట్. ఆయన అభిమానిగా వచ్చాను కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్. వీళ్ళతో ఏంటంటే ఒక ఫ్రెండ్లీ నేచరు, సరదాగా ఉంటాం అందరూ అట్లా. అలాగే ఇప్పుడున్న యంగ్స్టర్స్ తరుణ్ కానీ వీళ్ళందరూ కూడా నాకు బాగా, శివాజీ రాజా వీళ్ళందరూ నాకు బాగా క్లోజ్, ఎప్పుడు కలుస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఎక్కడికైనా వెళ్ళాలన్నా మేము కలిసి వెళ్తూ ఉంటాం, తరుణ్ మేమంతా, శివాజీ రాజా వీళ్ళంతా. సో అందరితో కలుస్తూ ఉంటాం రెగ్యులర్. చాలా కూల్గా కనిపిస్తారు సార్ ఎప్పుడు చూసినా. అసలు కోపం రాదా శ్రీకాంత్ గారికి? ఎందుకు అంటే కోపం అంటే బాగుంది, కొన్ని సందర్భాలు ఉంటాయి, బట్ తక్కువ. ఎప్పుడు అసలు ఇరిటేటింగ్ అని ఎప్పుడు అసలు చూడలేదు. బాగా తక్కువ. ఇంకోటి షూటింగ్స్ అసలు ఉండదు. షూటింగ్ జరిగినంతసేపు అది లేట్ అయినా ఏమైనా బాగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ నో అనుకుని మళ్ళీ ఊహ గారి సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? 100%. ఇప్పుడు కూడా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇంతకాలం చేయడం అనేది చాలా కష్టం. అంటే మనకి టెన్షన్లతో చేయలేము ఎప్పుడు కూడా. ఆ టెన్షన్స్ ఇంట్లో లేవు కాబట్టి మేము మా యాశాలు వెళ్తా ఉన్నాయి హ్యాపీగా. రోషన్ కి ఒక సక్సెస్ఫుల్ గా ఒక హీరోగా ఇంకా అయిపోయారు రోషన్ ఇంకా ఇండస్ట్రీలో. నెక్స్ట్ మేధా కావచ్చు అండ్ రోహన్ కావచ్చు, ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళ కెరీర్ ఎలా ఉండబోతుంది అండ్ వాళ్ళు ఏది వాళ్ళు వస్తే కెరీర్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి. వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా ఉంది సార్? వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఎట్లా ఏంటి అనేది తెలియదు. ఇంకా వాళ్ళు ఇక మూడోవాడైతే అస్సలు ఇప్పుడు 12th కదా, తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు. ఇంకా వాళ్ళ డిసిషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇంకా మనం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత కానీ తెలియదు. ఒక ఫ్యామిలీ హీరోగా దగ్గరైన శ్రీకాంత్ గారు ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా స్మాల్ స్క్రీన్లోకి వెళ్ళిపోయారు. సో మీ పంచ్ డైలాగ్స్ కానీ అవి స్మాల్ స్క్రీన్లో చూస్తున్నాము. సో అది ఫస్ట్ వచ్చినప్పుడు ఎలా యాక్సెప్ట్ చేశారు సార్ మీరు? అది ఎప్పటి నుంచి అడుగుతున్నారు వాళ్ళు. అంటే సరదాగా చేస్తే బాగుంటుందా అనుకున్నా. అంటే ఈ షోస్ కదా, అది డ్రామా జూనియర్స్ ఫస్ట్ టైం నాకు. అంతకుముందు ఒక గెస్ట్గా పిలిచారు, దేనికో వెళ్ళాం ఫంక్షన్ వాటికి, అందరూ వెళ్తూ ఉంటారు దానికి. బట్ జడ్జిగా అనేది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక 26 ఎపిసోడ్స్ మనమే ఉంటాం అనేది ఎప్పటి నుంచి చాలామంది అడిగారు, కానీ నాకు మనం చేయలేమేమో, ఎందుకంటే ఆ టైమింగ్ వేరే ఉంటుంది, మన సినిమా షూటింగ్ టైమింగ్ వేరే ఉంటుంది. ఫస్ట్ భయపడతాం అంటే వద్దులే అనుకునేవాళ్ళం. తర్వాత ఇక ఫోర్స్ సరే చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఇంటరాక్ట్. ఇంకోటి ఏంటంటే నేను బాగా అట్రాక్ట్ అయింది చిన్నపిల్లలు. ఆ పిల్లలు అంటే నాకు బాగా ఇష్టం. ఆ పిల్లలు అంతకుముందు ఎపిసోడ్స్ చూశాను, కొన్ని డ్రామా జూనియర్స్ ఎపిసోడ్స్ చూసే వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ ఇది కానీ. అలాగే అనిల్ రావుపూడి, మెయిన్ ఏంటంటే అనిల్ రావుపూడి ఉన్నాడు. నేను ఫోన్ చేసి ఇట్లా అనిల్ అంటే లేదు స్ట్రెస్ బస్టర్, మనకు అది మనకున్న షూటింగ్ బిజీల్లో అప్పుడప్పుడు గాలి ఇది స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు అసలు మిస్ అవ్వద్దు అది ఇది అని చెప్పి చెప్పడం. అలా నేను దాంట్లో పార్ట్ అయిపోయాను. ఎంజాయ్ చేస్తున్నారు సార్? బాగా ఎంజాయ్. అంటే 2 వరకు జరిగేది షూటింగ్, మాకు అసలు టైమే తెలిసేది కాదు. ఆ పిల్లలతో ఆడుకోవడం, పిల్లలు మా దగ్గర రావడం, అంకుల్ అనడం, వాళ్ళు కూడా ఎంత సరదాగా ఉంటారంటే వచ్చేసేసి నాకు సినిమాలు యాక్టివ్ మీరు ఇప్పించాలి ఈ టైప్లో మమ్మల్ని డిమాండ్ చేయడం, అవన్నీ సరదాగా ఉంటాయి. అంత వాళ్ళతో జోకులు వేసుకోవడం, వాళ్ళు నేర్పించడం, వాళ్ళు మమ్మల్ని చేయడం, చాలా ఎంజాయ్ చేశాను. అది మాత్రం డ్రామా జూనియర్స్. ఖాళీ టైంలో శ్రీకాంత్ గారు అసలు ఎలా ఉంటారు, ఏం చేస్తారు? ఖాళీ టైంలో ఖాళీగా ఉంటాం. లేదు సార్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది కదా. నేను ఎక్కువ షూటింగ్స్ లేకపోతే ఖాళీ టైం అనుకో. మాకు ఎప్పుడు షూటింగ్స్ లేకపోతే ఏంటంటే ఎక్కువ నేను ట్రావెల్ చేస్తాను. ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం నాకు. బై రోడ్, అది కూడా
బై రోడ్డు ఎక్కువ ఇక్కడ నుంచి నేను లే లడక్ వెళ్ళిపోయాను, అలాగే ద్వారకా కానీ, షిరిడీలు కానీ, కాశీ కానీ, కర్ణాటకలో ప్లేసెస్ కానీ, తమిళనాడు కానీ, అన్ని కేరళ కానీ అన్ని కారులో వెళ్ళిపోతాను నేను. దొరికితే ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాను, ఒక్కోసారి ఫ్యామిలీతో. ఓకే. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒకసారి మేము ఫ్లైట్లో వచ్చేయమంటాం, మేము కార్లో వెళ్తాం, అలా జరుగుతుంది. ఎందుకని సార్ కారే ప్రిఫర్ చేస్తారు? అది అంతే ఇంట్రెస్ట్, అది కార్ జర్నీ ఇంట్రెస్ట్. ఓకే. అంటే ఫ్లైట్లో వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్తే ఫట్ ఒకసారి దిగేస్తాం, ఆ ఇంట్రెస్ట్ ఉండదు నాకు, ఎందుకంటే అది ఉండదు. కారులో వెళ్ళేటప్పుడు ఆ అట్మాస్ఫియర్ చూసుకుంటూ, ఆ విలేజ్లో నుంచి వెళ్తూ, ఆ రోడ్డు పక్కన ఎక్కడ కావాలితే అక్కడ ఆగి మనం తిని, ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ నాకు బాగా ఇష్టం. అని ఇష్టం కదా, ఇప్పుడు పొద్దున్న బయలుదేరుతాం, యాక్చువల్గా గంట వెళ్ళిపోవచ్చు ఎక్కడికి వెళ్ళినా, అలా కాదు. అదైతే నాకు వెళ్ళినట్టు ఉండదు, నాకు ఒక పిక్నిక్ వెళ్ళినట్టు, ఒక ట్రావెల్ చేసినట్టు ఉండదు నాకు. అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ రోడ్ జర్నీ. అది ఏం చేస్తాను, ఖాళీ టైంలో అది చేస్తాను. మీరు సౌందర్య గారి కాంబినేషన్ అంటే అదొక హిట్ కాంబినేషన్. సో ఎన్నిసార్లు చూసినా స్క్రీన్ పైన చూస్తూనే ఉంటారు ఇప్పటికి. సో సౌందర్య గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆవిడతో కొన్ని స్పెషల్ ఆవిడ చాలా, ఎందుకంటే 5 to 6 మూవీస్ చేశాను నేను బిగినింగ్ డేస్లో అన్నీ. ఇంకా తను ఏంటంటే మంచి కోస్టార్, ఎందుకంటే ఒక ఫ్యామిలీ లాగా, ఎందుకంటే ఇద్దరు కన్నడ మాట్లాడుకుంటూ ఉంటాం, చక్క ఫ్యామిలీ ఇదిలాగా ఉంటాం. వాళ్ళ మదరు ఫాదరు అందరూ ఒక ఫ్రెండ్లీ నేచర్, వాళ్ళ బ్రదర్ కానీ చాలా హార్డ్ వర్క్. కాదు తను లేకపోవడం అనేది ఇండస్ట్రీ బ్యాడ్ లక్ అంతే. ఇండస్ట్రీ పోగొట్టుకున్న మంచి ఆర్టిస్ట్ని మేము అందరూ కూడా చాలా మిస్ అయ్యాం. మేము చనిపోయినప్పుడు వెళ్ళడం జరిగింది, అన్నయ్య చిరంజీవి గారు మేమంతా చాలా బాధపడ్డాం. ఇప్పటికీ అవి సినిమాలు చూసినప్పుడల్లా మాకు అయ్యే జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి, అయ్యే రీజన్స్ వస్తూ ఉంటాయి. దేవుడు ఇలా తొందరగా తీసుకెళ్ళిపోయాడు అనే ఫీలింగ్ మాకు కలుగుతూ ఉంటుంది. రాశి గారితో మీరు ఫ్రెండ్లీ నేచర్, రాశి గారితో మీ ఫ్రెండ్లీ నేచర్ కూడా చాలా బాగుంటుంది. సో రీసెంట్గా ఒక వీడియో కూడా వైరల్ అయింది. సో అంటే లాంగ్ బ్యాక్ ఏగో అప్పుడు అవును ఇప్పుడు అవుతున్నాయి ఏంటి నాకే తెలియదు. బట్ ఏం లేదు, అది ఏంటంటే చిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పక్కన హీరోయిన్స్ ఉంటారు కొత్త యంగ్స్టర్స్, వాళ్ళు రాశి అమ్మ అని పిలిచారు. రాశి అమ్మ అని పిలంగానే చూసారు. అప్పుడు నన్ను రాశి అమ్మ అయిపోయావు ఏమ్మా అన్నాను, నేను కూడా ఏంటమ్మా అన్నాను. అనేప్పటికీ అప్పుడు కొట్టిన వేసి ఏంటమ్మా అని అది వైరల్ అయిపోయింది. అది కామన్ అయింది మామూలుగా, ఎందుకంటే అంతా ఒక ఉమాను మిసెస్ రాశి కానీ సౌందర్య మొత్తం ఆల్ ఒకే ఏజ్కి సంబంధించిన వాళ్ళు కదా వీళ్ళంతా. ఎప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉంటారు, ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళంతా. రాశి కానీ ఈవెన్ రవళి, అంతకుముందు రవళి కానీ వీళ్ళంతా, రమ్యకృష్ణ వీళ్ళంతా, ఒక మీనా, ఎప్పుడు ఏంటంటే ఉమా మిసెస్ వీళ్ళందరూ రెగ్యులర్ టచ్లో ఉంటారు. ఓకే. అండ్ ఫైనల్గా సార్ August 22 రాబోతుంది, అండ్ చిరంజీవి గారికి మీ మాటల్లో విషెస్. August 22 అనగానే అందరికీ ఒక పండగ లాంటిది. ఎవ్రీ ఇయర్ ఆయన కలుస్తూ ఉంటాం. అన్నయ్య మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, ఇంకా ఎన్నో పుట్టినరోజులు, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు అభిమానులు ఇది మీకుంటుంది, తోడు మీకుంటుంది, ఇంకా మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి, మమ్మల్ని ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా శ్రీకాంత్ గారు. సో మెగాస్టార్ గారికి అభిమానులు చాలామంది ఉంటారు, సో సన్నిహితులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో ఒకరైన శ్రీకాంత్ గారు ఆయన ఎక్స్పీరియన్స్ గురించి అండ్ అలాగే చిరంజీవి గారితో ఆయనకున్న అనుబంధం గురించి మనతో పంచుకున్నారు. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9.